దూసుకొస్తోంది. దీంతో తీర ప్రాంతంలో ప్రమాద గంటికలు మోగుతున్నాయి. సోమవారం మధ్యాహ్నానికి ఇది తీవ్ర తుఫానుగా మారి ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ సాయంత్రం లేదా రాత్రి సమయంలో కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. మొంత తీవ్ర తుఫానుగా మారిన సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ప్రజలెవరూ సముద్రం వైపు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 29 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. అత్యవసర సమయాల్లో సహాయం కోసం 112, 1070, 1800, 425, 0101 నంబర్లకు రాష్ట్ర ప్రజలు కాల్ చేయవచ్చునని అధికారులు సూచించారు. తుఫాను ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్న జిల్లాల్లో అన్ని విద్యా సంస్థలకు 2 నుంచి 3 రోజులు సెలవులు ప్రకటించారు. తుఫాను నేపథ్యంలో వారానికి సరిపడా ఆహారం, నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.